కోనసీమ జిల్లా కమినివారి లంకలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 3 ఆచూకీ కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయి. గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు. గాలింపు చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరిలో గల్లంతైన 8 మందికి సంబంధించి కూడా ప్రస్తుతం గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. చందు, ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మడివారి మండలంలో కమినివారి లంకలో జరిగిన ఏదైతే గోదావరిలో గల్లంతైన యువకులలో 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొక 3 మృతదేహాల కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే ఫైర్, రెవెన్యూ, పోలీసు మొత్తం కలిపి ఈ పర్యవేక్షిస్తూ మొత్తం గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ గోదావరి నదిలో ఆటుపోట్లు అంటే సముద్రపు ఆటుపోట్లకి ఇక్కడ తగులుతూ ఉంటుంది. దీనివల్ల ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉంది. అంటే చాలా ఒడివడిగా గోదావరి ఇక్కడ ప్రవహిస్తున్న పరిస్థితి. ఇప్పుడు పాటు సమయం కావడంతో సముద్రంలోకి చాలా ఒడిగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల పరిధిలో ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే రాజేష్, మహేష్, క్రాంతి, పాల్, వై, సాయి ఈ 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న గల్లంతైన వీరందరూ సరదాగా స్నానం చేసేందుకు ఈ చేర్లంక గ్రామానికి ఒక ఫంక్షన్ కి వచ్చి అక్కడి నుంచి ఈ గోదావరిలో సరదాగా స్నానం చేసేందుకు 11 మంది యువకులు వచ్చారు. అందులో 11 మంది స్నానం చేస్తుండగా ఒక్కొక్కరుగా అగాధంలోకి పడిపోతూ ఉండడంతో ఒకరిని రక్షించబోయి మరొకరు మొత్తం కొట్టిపోయిన పరిస్థితి ఉంది. గల్లంతైన పరిస్థితి ఉంది. 3 క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పుడు గల్లంతైన వారిలో అంటే చనిపోయిన వారిలో దాదాపుగా చూసినట్లయితే ఒకే 2 కుటుంబాల్లో ఒకే కుటుంబంలో 2 అన్నదమ్ములు, మరో కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉన్నారు. వీరు కాకినాడ అలాగే శ్రీలంక, ఇక్కడ ఎర్రగొరువు, ఐపోలవరంలో ఎర్రగొరువు ప్రాంతానికి చెందినవారు. వీరి కుటుంబాల్లో మొత్తం తీవ్ర విషాదం నెలకొని ఉంది. చాలా ఆవేదన శోకసంద్రంలో మునిగిపోయి ఉన్నారు. లభ్యమైన మృతదేహాల్ని ఇక్కడ ముమ్మడివారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటువైపు ఇక్కడ అంటే చుట్టూ గోదావరి మధ్యలో ఈ లంక గ్రామాలు ఉంటాయి. ఈ లంక గ్రామాలకి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకా మృతదేహాల్ని ముమ్మడివారి ప్రభుత్వ ఆసుపత్రికి శ్రీలంక వైపు అంతా కూడా ఈ సహాయక చర్యలు ఇక్కడ రెవెన్యూ, పోలీస్ మొత్తం ఉంది. అధికారులు, జిల్లాధికారులంతా ఉండి కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అలాగే జిల్లా ఎస్పీ కృష్ణారావు కూడా రాత్రి, ఉదయం కూడా ఈ మొత్తం అంతా కూడా పర్యవేక్షణ చేశారు. ప్రస్తుతం ఇంకా 3 మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతుంది. నిన్న మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే సాయంత్రం 4:30 గంటల్లో సమాచారం బయటికి తెలిసింది. ఇప్పుడు మధ్యాహ్నం 2:30 గంటలు 3 గంటలు సమయం అయ్యేటప్పటికీ 24 గంటలు మొత్తం మృతదేహాలు తేల్తాయని చెప్పేసి భావిస్తారు. మిగతా 3 మృతదేహాలు కూడా మరి కాకినాడలో దొరికే అవకాశం కూడా ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తూ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రం ఒక డ్రోన్ తో కూడా ఇక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేశారు. డ్రోన్ తో కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా ఇక్కడ ఈ శ్రీలంక, కాకినాడ అలాగే ఎర్రగొరువు ఈ ప్రాంతాలకు చెందిన యువకులు అంటే దాదాపుగా వారందరూ కూడా 8, 9, 10 చదువుతున్న విద్యార్థులు కూడా ఇందులో 8 మంది ఉన్నారు. మొత్తం అందరూ కూడా 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల లోపల వారే ఉన్నారు. వీరందరూ ఇళ్లలో కూడా కుటుంబాలు చాలా విషాదం కొనసాగుతూ ఉంది. చందు. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.